రోజున కూటమి సర్కార్ నమోదు చేస్తున్న కేసుల విషయంలో ఒకే ఒక్క ఘటనతో వైసీపీ చావు దెబ్బ కొట్టింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలోని యలమంద దళిత విద్యార్థినిపై దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. ఇదే కేసులో ఈ నెల 1వ తేదీన బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి తాము చెవిరెడ్డి ఆయన అనుచరులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అన్నారు. చదువురాని తమతో తెల్ల కాగితంపై పోలీసులు సంతకం చేయించుకున్నారు అని చెప్పారు. తాము పిలిస్తేనే చెవిరెడ్డి మంచి చేయడానికి వచ్చాడు అని, అలాంటి వ్యక్తిపై కేసు ఎందుకు పెడతాము అని తల్లిదండ్రులు ప్రశ్నించడం పెద్ద మలుపుగానే చెప్పాలి. ఎందుకంటే మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు అనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కక్షపూరితంగానే తమపై కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తున్నారు. కూటమి సర్కారు తప్పుడు కేసులు పెడుతున్నారు అనే ఆరోపణలకు బలం కలిగించేలా యలమంద దళిత విద్యార్థిని తల్లిదండ్రులు మీడియా ముందు చెప్పిన అంశాలే నిదర్శనంగా నిలిచాయి. అందుకే దళిత విద్యార్థిని తల్లిదండ్రుల అభిప్రాయాల్ని దాచేందుకు ముఖ్యంగా రాజగురువు పత్రిక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. తాను నిజం చెబితే తప్ప లోకానికి తెలియదు అనుకునే సదరు మీడియా జిల్లా సంచికలో అది కూడా భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలకు ప్రాధాన్యమిస్తూ బాధితుల ఆవేదనను తామరాకుపై నీటి బొట్టులా రాసుకొచ్చింది. కూటమి సర్కారు చేసే తప్పుల్ని పరిరక్షించడం తన కర్తవ్యంగా చంద్రబాబు భగవద్గీతగా భావించే పత్రిక వ్యవహరిస్తోంది. ఏది ఏమైనా యలమంద దళిత దంపతులు మీడియా ముందుకొచ్చి నిజాలు చెప్పడం రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు నాయకులపై నమోదవుతున్న కేసులన్నింటిపై తప్పక ప్రభావం చూపుతుంది. ఓహో, కూటమి సర్కార్ నమోదు చేస్తున్న కేసులన్నీ ఇలాంటివే ఏమో అనే అనుమానం ప్రజల్లో కలిగిస్తోంది. అందుకే కూటమి సర్కార్ అనవసర కేసుల సంగతి పక్కన పెట్టి ప్రజలకు పనికొచ్చే పనులపై దృష్టి పెట్టడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.